సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఒక వీడియో వైరల్గా మారింది. ఏంటి అంటే రాత్రి 11 గంటల తర్వాత ఒకవేళ అమ్మాయికి మెసేజ్ చేస్తే మెసేజ్ చేసినటువంటి అవతల వ్యక్తిని అరెస్ట్ చేస్తారా అనేటువంటి ఒక రీల్ చాలా వైరల్గా మారింది. చాలామంది కూడా ఆ రీల్ను వీక్షిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అసలు ఈ 11 PM అనేటువంటి మాట ఎందుకు వచ్చింది? సో ఒకవేళ నిజంగానే అలా మెసేజ్ చేస్తే అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి తెలుసుకుందాం. మనతో మాట్లాడాలనుకున్నారు ప్రముఖ అడ్వకేట్ కళ్యాణ చక్రవర్తి గారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్ ఏంటి అంటే చాలామంది రీల్ చూస్తూ ఉన్నారు, చాలామంది కామెంట్ కూడా చేస్తున్నారు. ఏంటి అంటే యాక్చువల్గా ఏంటి సార్ అంటే ఈ 11 PM అనేటువంటి మాట ఎందుకు వచ్చింది సార్? ఈ సోషల్ మీడియా ప్రభావం అండి ఇది. ఒక ఆడవారిని మనము అంటే జనరల్గా ఇది ఎట్లా వచ్చింది అంటే ఇది ముంబైలో జరిగిందండి. ఆ కేసులో ఏంటి అంటే జనరల్ కూడా ఆడవారు ఎవరైనా సరే స్త్రీలకి మనం వాళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతూ కానీ మెసేజెస్ పెట్టినట్లయితే అది చట్టరీత్యా నేరమే అండి. దానికి టైం 11 o'clock అని చెప్పి అట్లా కూడా ఏం లేదు. ఇది ఎందుకు వైరల్ అయిందంటే 11 తర్వాత కానీ ఒక స్త్రీతో చాటింగ్ చేసినా ఈ వాట్సాప్లో మెసేజ్లు పెట్టినా కూడా అరెస్ట్ అవుతారు అనేది ఆ పర్టికులర్ కేసులో ముంబైలో జరిగిన కేసులో ఆ వ్యక్తి 11 తర్వాత మెసేజ్లు పెట్టాడు కాబట్టి అతన్ని అరెస్ట్ చేశారనమాట. దీన్ని ఏం చేస్తామంటే ఇది బిఎన్ఎస్లో సెక్షన్ 78 ఉందండి, స్టాకింగ్ అంటాం అనమాట. సో ఏ స్త్రీకైనా కూడా పగలు కూడా కావచ్చు దాన్ని యాక్చువల్గా అయితే ఎక్కడ కూడా చట్టంలో మీరు 11 తర్వాతే చేయాలనే టైం అయితే లేదండి గైడెన్స్ ప్రకారం. అదేంటి అంటే ఆ కేసులో అలా జరిగింది కాబట్టి 11 PM అనేది వైరల్ అయింది. సో ఈ సోషల్ మీడియాలో కూడా అట్లా వచ్చేసింది అనమాట. కొద్దిగా సంచలనం కోసం అనుకోండి, ఇంకేదైనా కూడా 11 తర్వాత కానీ లేడీతో చాట్ చేస్తేనే అరెస్ట్ చేస్తారనేది వచ్చింది. అది తప్పండి. ఈ స్టాకింగ్ అంటే ఏంటి అంటే అవతల మనిషికి ఇష్టం లేకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతూ మనం అంటే జస్ట్ లైక్ ఇప్పుడు జనరల్గా యూత్ వాడే వర్డ్స్ చూస్తే యువర్ హార్ట్, మీరు సెక్సీగా ఉన్నారు, ఇట్లాంటి పదాలు కొన్ని వాడతారనమాట. అది అవతల ఆమెకి ఇష్టం ఉండి మనం మెసేజ్ పెట్టంగానే థ్యాంక్ యూ అనింది అనుకోండి, అందులో ఏమి కేసు ఏం లేదనమాట. సో ఆమె కూడా ఇష్టమే. ఆమె కామ్గా ఉన్నా కూడా మనం ప్రొవోక్ చేస్తూ జెంట్స్ మెసేజ్ల మీద మెసేజ్లు పెడుతున్నప్పుడు దాన్ని ఇబ్బంది క్రియేట్ చేయడం అంటారనమాట. అప్పుడు అది స్టాకింగ్ కిందకి వస్తుంది. సో దీని ముఖ్యంగా యువత వాళ్ళ పేరెంట్స్ చూసుకుంటూ ఉండాలండి. వీళ్ళు ఎవరితో చాట్ చేస్తున్నారు, ఏంటి, అవతల వ్యక్తి ఎవరు, ఎలాంటి వ్యక్తి అనేది కూడా చూసుకుంటూ ఉండాలన్నమాట. సార్ యాక్చువల్గా ఏంటి సార్ అంటే ఓన్లీ మెసేజ్లు పెట్టడమేనా అంటే చాలామంది కామెంట్ రూపంలో కూడా చాలా రకాలుగా అబ్యూస్ చేస్తూ ఉంటారు. సో యాక్చువల్గా ఏంటి అంటే స్టాకింగ్ అంటే ఓన్లీ లైంగికపరమైనటువంటి వేధింపులైనా ఎలాంటి చర్యలన్నీ కూడా స్టాకింగ్ కిందకి వచ్చేటువంటి అవకాశం? అంటే ఏదైనా సరే అండి ఆ స్త్రీని ఇబ్బంది పెట్టేది స్టాకింగ్ కిందకి వస్తుందండి. ఇప్పుడు సపోజు ఇతను హాయ్ బాగున్నారా అని పెట్టాడు, ఆమె బాగున్నాను అని పెట్టింది. తర్వాత మీరు ఈరోజు పార్టీలో భలే అందంగా ఉన్నారు, యు ఆర్ లుకింగ్ సెక్సీ హాట్ అట్లా ఏదన్నా పెట్టినప్పుడు ఆమె సైలెంట్ అయిపోయింది అనుకోండి. తర్వాత కూడా ఇతను రిపీటెడ్గా మెసేజెస్ పెడుతూ ఉంటే అక్కడ క్లియర్గా అర్థమైపోద్ది ఆమెకు ఇష్టం లేదు, ఇతను ఆమెను ఫోర్స్ చేస్తున్నాడు అనేది. అలాంటప్పుడు అది స్టాకింగ్ కిందకి వస్తుందన్నమాట. సో దీనికి శిక్షలు కూడా కొద్దిగా తీవ్రంగానే ఉంటాయండి. ఫస్ట్ టైం కానీ చేసినట్లయితే 3 years వరకు జైలు శిక్ష పడుతుంది, ఫైన్ కూడా వేసే అవకాశం ఉందన్నమాట. సో అప్పటికి ప్రశాంతంగా అతను ఇంకా మళ్ళీ దాన్ని వదిలేసి అతని పని అతను చూసుకుంటూ ఉంటే అతను బతికిపోతాడు. లేదు ఇది జరిగాక కూడా మళ్ళీ ఆమెనే కావచ్చు లేదా ఇంకొకరిని రిపీట్గా చేశారు అంటే ఈసారి 5 ఏళ్ళు జైలు శిక్ష పడే నేరం అండి. ఒక్కసారి కానీ యువకులకి చదువుకునే పిల్లలకు కానివ్వండి ఒక్కసారి ఇలాంటి కేసులో కానీ ఇరుక్కున్నారు అంటే తర్వాత ఫ్యూచర్లో జాబ్స్కి ఇబ్బంది అవుతుంది, వాళ్ళ భవిష్యత్తు కూడా ఈ క్రిమినల్ కేసు అనేది వాళ్ళ రికార్డులో మిగిలిపోతుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో అంటే చిన్నగానే కనపడవచ్చు, సరదాగా మన కొలిగే కదా, మన ఫ్రెండే కదా, ఏమంటుంది రేపటి రోజున మళ్ళీ సారీ చెప్పుకోవచ్చు, ఇట్లాంటివి మనం అనుకోవచ్చు. కానీ వాళ్ళకి ఎవరన్నా వాళ్ళ పేరెంట్స్ చూసో లేకపోతే వాళ్ళు ఏదైనా అడ్వకేట్ గారు అడ్వైస్ తీసుకున్నారు అంటే మాత్రం ఇవి చాలా తీవ్రంగా పరిణమిస్తాయండి. కాబట్టి తర్వాత ఫ్యూచర్లో ఉద్యోగాలకు కానివ్వండి, పాస్పోర్ట్ వెరిఫికేషన్లకు కానివ్వండి అనవసరంగా కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. కాబట్టి అవతల స్త్రీకి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఇష్టమైతే చాట్ చేసుకోండి, అది మ్యూచువల్ కన్సర్న్ తోటి ఏమన్నా మాట్లాడుకోవచ్చు, ఏమన్నా ఇది చేయొచ్చు. కానీ వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వన్ సైడెడ్గా ఈ మెసేజ్లు పెట్టి ఇబ్బందులు పడవద్దు. సో ఇక్కడ చాలా ఒక చిన్న మాట వినిపిస్తుంది సార్ అంటే ఒక్కసారి మెసేజ్ పెట్టినా అది తప్పు అవుతుందా, లేదంటే రిపీటెడ్గా మెసేజ్ పెట్టినా తప్పు అవుతుందా, ఏంటి సార్ అసలు చిన్న డిఫరెన్స్ ఏంటి? ఇదేంటంటే అండి ఒకసారి మెసేజ్ పెట్టాము, ఆమె రెస్పాండ్ అవ్వలేదు,
వదిలేసాము. అదేం పెద్ద కేసు కాదండి, అది ఆమెను ఇబ్బంది పెట్టినట్లేం కాదు. ఒకసారి హాయ్ చెప్పాము, ఆమె నుంచి రెస్పాన్స్ రాలేదు, వదిలేశాడు. దాన్ని ఈ కేసుగా తీసుకోవడానికి వీల్లేదండి. ఇది కూడా 11 PM తర్వాత అనేది ఎందుకు వచ్చిందంటే, ఇందాక నేను చెప్పినట్లు ఆ పర్టికులర్ కేసు ముంబైలో 11 తర్వాత ఇది జరిగింది కాబట్టి అందరూ 11 తర్వాత లేడీకి అసలు మెసేజ్ పెడితేనే అది పాపమేమో, మెసేజ్ పెడితేనే అది కేసేమో అన్నట్లు అనుకుంటున్నారనమాట. కాబట్టి అది 11 o'clock అనేది అసలు ఎక్కడ లేదండి చట్టంలో, అది కరెక్ట్ కాదనమాట. ఎప్పుడు పెట్టినా కూడా, ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఏ టైంలో పెట్టినా, పగలు పెట్టినా, మిట్ట మధ్యాహ్నం పెట్టినా కూడా అది తప్పే, జైలు శిక్ష పడే నేరమే అవతల స్త్రీని ఇబ్బంది పెట్టినప్పుడు. అదొకటి గుర్తుపెట్టుకోవాలండి. రైట్ సార్, ఇంకొకటి చెప్పండి, అంటే యాక్చువల్గా ఇలాంటివి జరిగినప్పుడు ఎక్కువగా బయటికి రాకుండా చాలామంది లోపలనే కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో యాక్చువల్గా ఎట్లా కంప్లైంట్ చేయాలి సార్ ఇలాంటివి? కరెక్ట్ అండి. జనరల్గా ఏంటి అంటే, ఇలాంటి వేధింపులకు గురైనప్పుడు స్త్రీలు కూడా భయపడతారండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ఉమెన్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఇట్లా స్టాకింగ్ గురైనప్పుడు స్త్రీలు ధైర్యంగా వెళ్ళి, లేడీ ఎస్ఐ గారు ఉంటారు అక్కడ, లేడీ పోలీసులు ఉంటారు, వాళ్ళతోటి కూర్చుంటే మీ డీటెయిల్స్ కూడా రహస్యంగానే పెడతారండి. అదేమి బయటికి మీడియాకి కూడా ఇచ్చే అవకాశం లేదనమాట. మీ పర్సనల్ సబ్జెక్ట్ అంతా కూడా చాలా సీక్రెట్గానే ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వేధింపులకు గురైతే మాత్రం మీరు ఉండాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. నా పేరు బయటకు వస్తుందేమో, పరువు పోతుందేమో అని కూడా మీ విచారణ కూడా ప్రైవేట్కి కావాలంటే కూడా చేసే వెసులుబాటు చట్టంలో ఉంది. కాబట్టి ఈ చట్టాలను తెలుసుకున్నారు అంటే ధైర్యంగా ఉండవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ. సో అంటే యాక్చువల్గా 11 PM అనేటువంటి మాట ఎక్కడా లేదు. సో ఏ టైంలో సరే అవతల వ్యక్తి అంటే మహిళలను ఇబ్బంది పెట్టినప్పుడు, ఆన్లైన్లో ఇబ్బంది పెట్టినప్పుడు ఖచ్చితంగా అది స్టాకింగ్ కిందకి వస్తుంది. ఒకసారి ఈ స్టాకింగ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా 3 ఏళ్ల వరకు కూడా శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి విషయాన్ని కళ్యాణ్ చక్రవర్తి గారు అయితే చెప్తున్నారు. సో ఇలాంటి విషయాల్లో ఇరుక్కొని అనవసరంగా యువత భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన అయితే సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సూరిబాబుతో శ్రవణ్, ఏబీ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.